ఆరంగల్లో మళ్ళీ ఒక గుడిపైన దాడి చేసింది మాత్రం ఒక మరక కొడుకే. దాడికి ప్రయత్నించే సమయంలో అక్కడ కొంతమంది మన హిందువులు ఉన్నారు కాబట్టి అక్కడే వాడిని పట్టుకొని వాడిని తోలు తీసిరు. నేను డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తెలంగాణలో రోజు రోజుకు గుళ్ళపైన దాడులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఇన్ని దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతవరకు ఒక్క హిందువు అయినా కానీ, ఒక చర్చి పైన కానీ, ఒక మసీదు పైన కానీ దాడి చేయడం మీరు చూసిరా? మరి వీళ్ళెందుకు మా గుళ్ళ పైన తరచుగా దాడులు చేస్తూనే ఉన్నారు? అసలు ఏం జరుగుతుందని ప్రభుత్వం ఒక్కసారైనా దీని గురించి ఆలోచించిందా? సెక్యులర్ గా బతకాలి, అందరం ఒకటే అని అంటారు. సెక్యులర్ గా ఓన్లీ ఒక హిందువులు మాత్రమే బతకాలా? హిందువుల సహనాన్ని అవకాశంగా తీసుకొని మరకలు మా గుళ్ళ పైన రోజు రోజుకు దాళ్ల పైన దాడులు చేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటది ప్రభుత్వం? మా గుళ్ళని ధ్వంసం చేయాలనుకున్న మరకలకే చెప్తున్నా, మీరు మమ్మల్ని హిందువుల్లా మాత్రమే చూడండి. మరో ఛత్రపతి శివాజీ మహారాజ్లా చూడాలనుకోకండి. అలా చూడాలనుకున్న రోజు మమ్మల్ని చూడడానికి మీరుండరు. రామ్ రామ్.